ఈరోజు మనం 2026వ సంవత్సరం మిథున రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతుంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం మిథున రాశి వారికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో మిథున రాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం గణపతియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు. మీ పేరులోని మొదటి అక్షరం కా, కి, కు, జ, ఛ, ఖే, ఖో, హ అయితే మీరు మిథున రాశికి చెందుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11గా ఉండబోతోంది. అలాగే రాజ్యపూజ్యము 1, అవమానం 7గా ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే 2026 ఆరంభంలో దేవగురువు బృహస్పతి మీ రాశికి 2వ ఇంట అంటే ధన స్థానంలో సంచరిస్తాడు. ఇది సుమారు మే లేదా జూన్ నెల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత గురువు మీ రాశికి 3వ ఇంట అంటే పరాక్రమ స్థానంలోనికి ప్రవేశిస్తాడు. మరో ముఖ్యమైన గ్రహం శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం మీ రాశికి 10వ ఇంట అంటే కర్మస్థానం లేదా రాజ్యస్థానంలో సంచరిస్తాడు. ఛాయాగ్రహాలైన రాహువు 9వ ఇంట మరియు కేతువు 3వ ఇంట సంచరిస్తారు. ఈ గ్రహస్థితుల ఆధారంగా మీ జీవితంలోని వివిధ రంగాలలో ఫలితాలు మిశ్రమంగా మరియు చాలా బలంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేసే పనికి మీ శ్రమకు తగిన గుర్తింపు, ధనం మరియు గౌరవం లభించే కాలం ఇది. కానీ ఈ ఫలితాలు పొందడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే 10వ ఇంటి శని మిమ్మల్ని విశ్రాంతి తీసుకొనివ్వడు. ఇక ఈ గ్రహాల సంచారం వల్ల ఈ మిథున రాశికి చెందిన వివిధ రంగాల వారికి ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. ముందుగా 2026వ సంవత్సరంలో మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి, వృత్తి, వ్యాపారము మరియు ఉద్యోగ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం ముఖ్యంగా మొదటి 6 నెలలు మీ ఆర్థిక పరిస్థితికి ఒక వరం లాంటిది. గురువు ధనస్థానంలో ఉండటం వలన డబ్బు ప్రవాహానికి లోటు అనేదే ఉండదు. మీరు ఊహించని మార్గాల నుండి కూడా ధనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో ఆర్థికంగా నిలదొక్కుంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. పాత అప్పులు తీర్చగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా బంగారము, భూమి లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టడం వలన భవిష్యత్తులో గొప్ప లాభాలను చూస్తారు. మీ మాటల ద్వారా అంటే మీ వాక్చాతుర్యంతో డబ్బును సంపాదిస్తారు. కన్సల్టెన్సీ, టీచింగ్ లేదా కౌన్సిలింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే గురువు 3వ ఇంటికి మారిన తర్వాత అంటే సంవత్సరం 2వ భాగంలో డబ్బు సంపాదనకు మీరు మరింతగా కష్టపడవలసి ఉంటుంది. అప్పుడు మీ సొంత ప్రయత్నాల ద్వారా, మీ ధైర్య సాహసాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కమిషన్ల ద్వారా రచయితలకు, మీడియా రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. శని భగవానుడు 10వ ఇంట్లో ఉండటం వలన మీ సంపాదన అంతా మీ వృత్తి లేదా ఉద్యోగం నుండే ప్రధానంగా వస్తుంది. శని దృష్టి మీ వ్యయస్థానం, సుఖస్థానం మరియు భాగస్వామ్య స్థానం మీద ఉంటుంది. దీని అర్థం మీరు డబ్బు బాగా సంపాదించిన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఈ ఖర్చులు అనవసరమైనవి కావు. మీరు ఇల్లు కొనడానికి, వాహనం కొనడానికి లేదా మీ వ్యాపార అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. కాబట్టి పొదుపు విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం ఒక పెద్ద మలుపు లాంటిది. శని మీ కర్మస్థానంలో ఉండటం వలన మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త బాధ్యతలు మీద పడతాయి. మీ వ్యాపారానికి కొత్త గుర్తింపు వస్తుంది. అయితే ఇది సులభంగా జరగదు. మీరు గతంలో ఎన్నడూ లేనంతగా కష్టపడాలి. మీ కింది పనిచేసే వారితో కొన్ని సమస్యలు రావచ్చు లేదా వారిని అదుపులో పెట్టడానికి మీరు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇనుము, నూనెలు, భూమి నిర్మాణం,
కార్మికులతో సంబంధం ఉన్న వ్యాపారాలు చేసేవారికి శని మంచి ఫలితాలను ఇస్తాడు. మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి కమ్యూనికేషన్, విద్య, టెక్నాలజీ, రవాణా సంబంధిత వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన భాగస్వాములతో అపార్థాలు లేదా చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒప్పందం స్పష్టంగా, లిఖితపూర్వకంగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు వద్దు. మొత్తం మీద వ్యాపారస్తులకు ఇది పని సంవత్సరం. లాభాలు వెంటనే రాకుండా మీ శ్రమకు తగ్గట్టుగా నెమ్మదిగా మరియు స్థిరంగా వస్తాయి. ఇక ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే 2026వ సంవత్సరం మీ కెరియర్ను మార్చేస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం అంటే మీ పనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సమయం. మీరు మీ ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేయాలి. దీనికి ఎటువంటి మినహాయింపు ఉండదు. ప్రైవేట్ ఉద్యోగం చేసేవారిపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. మీకు కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. టార్గెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఇంత కష్టపడాలా అని మీకు అనిపించవచ్చు. కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల బలంగా కనిపిస్తుంది. కానీ అది మీరు అదనపు బాధ్యతలు తీసుకున్న తర్వాతే సాధ్యమవుతుంది. కొంతమందికి ఈ ఒత్తిడి కారణంగా ఉద్యోగం మారాలనే ఆలోచన రావచ్చు. సంవత్సరం మొదటి భాగంలో గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు మంచి ఆఫర్ వస్తే ఉద్యోగం మారవచ్చు. అది మీకు ఆర్థికంగా లాభిస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగం, మీడియా, కమ్యూనికేషన్, విద్యా రంగాల్లో పనిచేసే వారికి ఇది గొప్ప అభివృద్ధిని ఇచ్చే కాలం. శని కొత్త విషయాలు నేర్చుకోమని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీ నైపుణ్యాలను పెంచుకునే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలుగుతారు. మీపై అధికారులతో సంబంధాలు చాలా అధికారికంగా ఉంటాయి. మీరు క్రమశిక్షణతో మరియు సమయపాలనతో ఉంటే వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఏ చిన్న పొరపాటు చేసినా అది పెద్దదిగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీ పనిలో పారదర్శకత చాలా ముఖ్యం. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఇది చాలా శక్తివంతమైన కాలం. 10వ ఇంట్లో శని సంచారం రాజయోగంతో సమానం. మీకు హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ ద్వారా ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు లేదా మీకు అధికారం ఉన్న ప్రదేశానికి బదిలీ కావచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే శని న్యాయాధికారి కాబట్టి మీ పనిలో చాలా బాధ్యత అవసరం. గతంలో మీరు చేసిన పొరపాట్లు ఏవైనా ఉంటే ఇప్పుడు అవి బయటపడి విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. లంచాలకు, నైతిక పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే సమయం ఇది. అదే సమయంలో చిన్న పొరపాటు మీ పరువును తీయగలదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి 2026 మొదటి భాగం చాలా అనుకూలంగా ఉంది. గురువు మరియు శని ఇద్దరి బలం వలన మీరు తీవ్రంగా ప్రణాళికాబద్ధంగా కష్టపడితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. విద్యార్థులకు ఈ కాలం మిశ్రమంగా ఉంటుంది. 2026 మొదటి భాగంలో గురువు 2వ ఇంట ఉండటం వలన ప్రాథమిక విద్య అభ్యసించే వారికి, మాటలకు సంబంధించిన విద్య నేర్చుకునే వారికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత గురువు 3వ ఇంటికి, రాహువు 9వ ఇంటికి మారటం వలన ఉన్నత విద్య అభ్యసించే వారికి విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు బలంగా వస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా ఏదైనా పరిశోధన రంగంలో ఉన్న వారికి ఇది చాలా మంచి సమయం. వారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కేతువు 3వ ఇంట ఉండటం, శని దృష్టి 4వ ఇంటిపై ఉండటం వలన విద్యార్థులతో కొంత అజాగ్రత్త, బద్ధకం పెరిగే అవకాశం ఉంది. చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు. స్నేహితులతో సమయం వృధా చేసే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో చదవాలి. 2027లో గురువు 4వ ఇంటికి మారినప్పుడు కొన్ని కుటుంబ సమస్యలు చదువుపై ప్రభావం చూపవచ్చు. కానీ 2026లో వేసుకున్న బలమైన పునాది మిమ్మల్ని కాపాడుతుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి ఇది ఒక సవాలుతో కూడిన కానీ విజయవంతమైన కాలం. 3వ ఇల్లు ధైర్యానికి, చేతులకు, ప్రయత్నానికి ప్రతీక. 2026 2వ భాగంలో గురువు మరియు సంవత్సరం మొత్తం కేతువు ఇక్కడే ఉండటం వలన మీలో ధైర్యము విపరీతంగా పెరుగుతుంది. మీరు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. అయితే కేతువు వలన కొన్నిసార్లు మీకే సందేహాలు రావచ్చు లేదా ఆడేటప్పుడు చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది. మీ శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు ఊహించని విజయాలను సాధిస్తారు. రాహువు 9వ ఇంట ఉండటం వలన మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. సినిమా రంగము మరియు కళారంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. మీ రాశ్యాధిపతి బుధుడు కళలకు, కమ్యూనికేషన్కు కారకుడు. 2026 మొదటి భాగంలో గురువు వాక్స్థానంలో ఉండటం వలన
నటులకు, గాయకులకు, యాంకర్లకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బాగా లాభపడతారు. 2026వ సంవత్సరము 2వ భాగంలో గురువు 3వ ఇంటికి మారటం వలన రచయితలకు, దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది అద్భుతమైన సమయం. వీటన్నిటికంటే ముఖ్యంగా శని 10వ ఇంట ఉండటం వలన మీ స్థాయి పెరుగుతుంది. మీకు ఒక పెద్ద అవార్డు రావచ్చు, లేదా మీ జీవితంలో నిలిచిపోయే ఒక గొప్ప ప్రాజెక్టులో మీరు భాగం కావచ్చు. రాహు 9వ ఇంట ఉండటం వలన కొందరికి అంతర్జాతీయ ఖ్యాతి లేదా విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. 2027లో ఈ కీర్తి మరింత స్థిరపడుతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇది అత్యంత కీలకమైన కాలం. 10వ ఇల్లు రాజ్యస్థానం. శని ఇక్కడ సంచరించటం వలన మీకు ఒక ముఖ్యమైన పదవి లభించే అవకాశం ఉంది. మీరు మీ కష్టంతో ప్రజలకు సేవ చేయటం ద్వారా జనాలలో మంచి పేరు తెచ్చుకుంటారు. 2026 మొదటి భాగంలో గురువు 2వ ఇంట ఉండటం వలన మీ మాటలకు బలం పెరుగుతుంది. మీ ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. 2వ భాగంలో గురువు 3వ ఇంట ఉండటం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ప్రజలతో మమేకం అవ్వగలుగుతారు. రాహువు 9వ ఇంట ఉండటం వలన మీరు కొత్త సిద్ధాంతాలకు ఆకర్షితులు కావచ్చు, లేదా పెద్ద పలుకుబడి ఉన్న నాయకుల మద్దతు మీకు లభిస్తుంది. అయితే శని దృష్టి వలన మీరు చట్టపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేసే రైతులకు, మిథున రాశి వారికి ఈ సంవత్సరం శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. శని 10వ ఇంట్లో ఉండి 4వ ఇంటిని చూడటం వలన మీరు మీ భూమిలో చాలా కష్టపడవలసి ఉంటుంది. కొత్త వ్యవసాయ పద్ధతులను లేదా సాంకేతికతను వాడవలసి రావచ్చు. 2026 మొదటి భాగంలో గురువు ధనస్థానంలో ఉండటం వలన పంటల ద్వారా లాభాలు చాలా బాగా ఉంటాయి. డబ్బు చేతిలో ఆడుతుంది. కొంతమంది కొత్త భూమిని లేదా పశువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంవత్సరం 2వ భాగంలో వ్యవసాయ విస్తరణ కోసం లేదా కొత్త పరికరాల కోసం కొంత అప్పు చేయవలసి రావచ్చు. రాహువు 9వ ఇంట ఉండటం వలన సాంప్రదాయ పండుగలు రాకుండా ఎగుమతికి ఉపయోగపడే కొత్త రకం పంటలను వేయటం గురించి ఆలోచిస్తారు. మొత్తం మీద మీరు ఎంత చెమట చిందిస్తే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. 2026వ సంవత్సరం మొదటి 6 నెలలు మీ కుటుంబ జీవితానికి ఒక వరం అని చెప్పాలి. దేవగురువు బృహస్పతి మీ కుటుంబ స్థానంలో సంచరించటం వలన కుటుంబంలో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. చాలా కాలంగా ఉన్న అపార్థాలు, గొడవలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారు. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశము లేదా సంతానానికి సంబంధించిన వేడుకలు జరిగే అవకాశం బలంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో చాలా నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబం యొక్క మద్దతు మీకు అన్ని విధాలా లభిస్తుంది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి 2026 మొదటి భాగం అత్యంత అనుకూలమైన సమయం. వివాహానికి కారకుడైన గురువు కుటుంబ స్థానంలో ఉండటం మరియు శని భగవానుడు 7వ ఇంటిని చూడటం వలన ఈ సమయంలో మీకు వచ్చే సంబంధాలు చాలా స్థిరమైనవిగా మరియు దీర్ఘకాలం నిలిచేవిగా ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం మరియు శని యొక్క స్థిరత్వం రెండూ కలవటం వలన ఈ సమయంలో జరిగే వివాహాలు చాలా బలంగా ఉంటాయి. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ మొదటి 6 నెలలను సద్వినియోగం చేసుకోవాలి. గురువు 3వ ఇంటికి మారిన తర్వాత ప్రయత్నాలు కొంచెం మందగించవచ్చు, కానీ అప్పుడు కూడా ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. ఇక ఇప్పటికే వివాహమైన వారి దాంపత్య జీవితం గురించి చూస్తే సంవత్సరం మొదటి భాగం చాలా ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అయితే సంవత్సరం మొత్తం శని భగవానుడు మీ 7వ ఇంటిని చూడటం వలన మీ సంబంధంలో బాధ్యత అనే అంశం పెరుగుతుంది. మీరు మీ భాగస్వామి పట్ల మీ విధులను సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుంది. కొన్నిసార్లు మీ భాగస్వామి మీ నుండి ఎక్కువగా ఆశిస్తున్నారని లేదా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారని మీకు అనిపించవచ్చు, లేదా మీరు మీ పని ఒత్తిడి కారణంగా మీ భాగస్వామికి తగినంత సమయం ఇవ్వకపోవచ్చు. ఇది అపార్థాలకు దారితీయవచ్చు. మీ రాశికి కమ్యూనికేషన్ బలం కాబట్టి మీరు మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పాలి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. మీరు పనికి మరియు కుటుంబానికి మధ్య సమతుల్యత పాటిస్తే శని మీ బంధాన్ని మరింత బలపరుస్తాడు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026 మొదటి భాగం చాలా శుభప్రదమైనది. సంతానకారకుడైన గురువు కుటుంబ వృద్ధి స్థానంలో ఉండటం మరియు రాహువు భాగ్యస్థానంలో ఉండటం వలన సంతానం కలగడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి మీ పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. వారి విద్య లేదా ఆరోగ్యం గురించి గతంలో ఏవైనా ఆందోళనలు ఉంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి. మీరు వారి చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శని 10వ ఇంట్లో ఉండటం వలన మీ పని ఒత్తిడి కారణంగా మీరు మీ పిల్లలతో గడిపే సమయం తగ్గవచ్చు. మీరు దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారితో కూడా సమయం గడపడానికి ప్రయత్నించాలి. రాహువు 9వ ఇంట ఉండటం వలన మీ పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపించవచ్చు. మిథున రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ సంవత్సరం మీకు
మీకు అవమానాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఏదో ఒక విధంగా మీరు అవమానానికి గురి అవుతూ ఉంటారు. ఈ కాలంలో అపనిందలు, అవమానాలు లేదా మనసును గాయపరిచే మాటలను ఎదుర్కోవలసి వచ్చే సూచనలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మీ కర్మస్థానంలో ఉన్న శని భగవానుడు. మీరు మీ పనిలో ఎంత కష్టపడి పైకి వస్తున్నా మీ ఎదుగుదలను చూసి వరవలేని వారు అంటే రహస్య శత్రువులు ఈ కాలంలో చురుకుగా మారవచ్చు. శని దృష్టి మీ వ్యయస్థానం మీద ఉండటం వలన మీ వెనుక గోతులు తవ్వే ప్రయత్నాలు జరగవచ్చు. మీరు మీకు తెలిసిన వారిలా నటిస్తూనే మీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించవచ్చు. మీ పనిలో లేని తప్పులను కూడా ఉన్నట్లుగా పై అధికారుల వద్ద లేదా సమాజంలో ప్రచారం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు. ఇది కేవలం బయటి వారితోనే ముగిసిపోదు. 3వ ఇంట్లో కేతువు సంచారం వలన కొన్నిసార్లు మీ సొంత వారే అంటే మీ దగ్గరి బంధువులు, స్నేహితులు లేదా తోబుట్టువులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను కూడా వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు చెయ్యని తప్పుకు కూడా మిమ్మల్ని నిందించవచ్చు. అలాగే శని దృష్టి కుటుంబ స్థానమైన 4వ ఇంటిపై ఉండటం వలన కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వచ్చి అవి మిమ్మల్ని అవమానించినట్లుగా అనిపించేంత దూరం వెళ్ళవచ్చు. మేము ఇంత చేస్తున్నా మాకు దక్కాల్సిన గౌరవం దక్కటం లేదు అనే బాధ మీకు కలుగవచ్చు. అందుకే ఈ సంవత్సరం మీరు చెప్పిన మాట అక్షరాల నిజం. మీరు ఎంత వెదికి ఉంటే అంత మంచిది. అంటే అనవసరమైన వాదనలకు దిక్కపోవటం, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన మౌనంగా ఉండటం, మీ పనుల గురించి మీ ప్రణాళికల గురించి అందరికీ గొప్పగా చెప్పుకోకపోవటం చాలా అవసరం. మీ వినయమే మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ పని మీరు నిజాయితీగా చేసుకుపోతే చివరకు మీ విజయమే ఆ అపనిందనన్నిటికీ సమాధానం చెప్తుంది. 2026వ సంవత్సరంలో మీరు ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం మీ ప్రధాన శత్రువు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన. ఎక్కువ గంటలు పనిచేయటం వలన సరైన విశ్రాంతి లేకపోవటం వలన మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు. ఇది నరాల బలహీనతకు దారితీయవచ్చు. అలాగే శని కారకత్వాలైన మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఎంత ఈజీగా ఉన్నా విశ్రాంతికి, నిద్రకు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా విశ్రాంతికి, నిద్రకు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయవద్దు. 2026 మొదటి భాగంలో గురువు 2వ ఇంట ఉండటం వలన ఆహారపు అలవాట్లు బాగుంటాయి. అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ గురువు 3వ ఇంటికి మారిన తర్వాత మీరు ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. కేతువు 3వ ఇంట ఉండటం వలన చేతులకు, భుజాలకు లేదా మెడకు సంబంధించిన చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు లేదా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇక మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, మొదటిది అతిగా పనిచేయటం ఆపాలి. జీవితంలో సమతుల్యత పాటించడం ఈ సంవత్సరం మీ విజయానికి కీలకం. 2వది, శని మీ కర్మలను గమనిస్తూ ఉన్నాడు కాబట్టి మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎటువంటి అనైతికమైన చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడవద్దు. అలా చేస్తే మీరు సులభంగా దొరికిపోయి మీ గౌరవాన్ని కోల్పోతారు. మీరు విజయం సాధించినప్పుడు వినయంగా ఉండటం నేర్చుకోండి. ఇక చెడు స్నేహాల విషయానికి వస్తే కేతువు 3వ ఇంట, రాహువు 9వ ఇంట ఉండటం వలన ఈ కాలంలో మీరు కొంచెం భిన్నమైన వ్యక్తులకు లేదా అసాధారణమైన అలవాట్లు ఉన్నవారికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పే స్నేహితులకు లేదా రిస్క్ ఉన్న ఆర్థిక పథకాలకు దూరంగా ఉండండి. రాహువు మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. మీ పాత నమ్మకమైన స్నేహితులతోనే ఉండటం మంచిది. మీ రాశాధిపతి బుధుడు కాబట్టి మీరు బాగా మాట్లాడుతారు. కానీ ఈ సంవత్సరం మీ ప్రణాళికల గురించి అందరికీ చెప్పకుండా కొంచెం మౌనంగా ఉండి ఎక్కువ వినయం మంచిది. క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం మరియు శనివారం రోజు హనుమాన్ చాలీసా లేదా శివాలయాన్ని దర్శించటం మీకు మానసిక ప్రశాంతతను, బలాన్ని ఇస్తుంది. మొత్తం మీద 2026వ సంవత్సరం మిథున రాశి వారికి మీ కెరియర్ను నిర్మించుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడడానికి మరియు కుటుంబంలో శుభకార్యాలు జరుపుకోవడానికి ఒక గొప్ప అవకాశం. కానీ ఇవన్నీ మీ క్రమశిక్షణ, కఠోర శ్రమ మరియు సమయపాలనపైనే ఆధారపడి ఉంటాయి. 2026వ సంవత్సరంలో మిథున రాశి వారు గ్రహాల యొక్క అనుకూలమైన ఫలితాలను పొందడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో శని భగవానుడు మీ కర్మస్థానమైన 10వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు.
ఉన్నాడు. ఇది మీ వృత్తి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పరిహారం మీ పనిలో ఎటువంటి మోసం లేకుండా చాలా నిజాయితీగా క్రమశిక్షణతో కష్టపడి పనిచేయటం. మీ కింద పనిచేసే కార్మికులను, పేదవారిని గౌరవించండి, వారికి సహాయం చేయండి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించటం లేదా కనీసం వినటం అలవాటు చేసుకోండి. వీలైతే శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి లేదా శనీశ్వరుడికి నల్ల నువ్వులతో కూడిన నూనెతో దీపం వెలిగించటం చాలా మంచిది. ఇక రాహువు మీ 9వ ఇంట, కేతువు మీ 3వ ఇంట సంచరిస్తూ ఉన్నారు. కేతువు వలన మీలో కొన్నిసార్లు ధైర్యం తగ్గవచ్చు లేదా అనవసరమైన భయాలు కలగవచ్చు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు గణపతిని స్మరించుకోండి. ఓం గం గణపతియే నమః అని జపించటం లేదా గణేష్ స్తోత్రాలను చదవటం వలన మానసిక బలం చేకూరుతుంది. రాహువు అనుగ్రహం కోసం పెద్దలను, ముఖ్యంగా తండ్రిని మరియు గురువులను గౌరవించండి. దుర్గాదేవి ఆరాధన చేయండి. దుర్గా స్తోత్రాలు వినటం వలన రాహువు శాంతిస్తాడు. మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి మీ తెలివితేటలు, మాట తీరు ఎప్పుడూ చురుకుగా ఉండడానికి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం చదవటం లేదా వినటం చాలా శ్రేయస్కరం. అలాగే బుధవారం రోజున ఆవులకు పచ్చగడ్డి తినిపించటం లేదా పేద విద్యార్థులకు పుస్తకాలు వంటి చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయటం వలన బుధుడి బలం పెరుగుతుంది. సంవత్సరం మొదటి భాగంలో మరియు ఆ తర్వాత గురువు అనుకూలత కోసం మీరు గురువులను, పెద్దలను గౌరవించాలి మరియు పేదవారికి అన్నదానం చేయటం మంచిది. ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో పాటించడం ద్వారా మీరు ఈ సంవత్సరంలో వచ్చే సవాళ్లను అధిగమించి మంచి విజయాలను సాధించగలుగుతారు.